బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న బోయపాటి వాసును అరెస్ట్ అయ్యారు. బోయపాటి వాసును 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక బోయపాటి వాసు మాజీ మంత్రి పువ్వాడ అనుచరుడిగా గుర్తించారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ అండ చూసుకుని బోయపాటి వాసు ఇసుక దందాకు పాల్పడుతున్నాడన్నారు. ఖమ్మంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న బోయపాటి వాసు అరెస్ట్ అయ్యాడు. బోయపాటి వాసును 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోయపాటి వాసు మాజీ మంత్రి పువ్వాడ అనుచరుడు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ అండ చూసుకుని బోయపాటి వాసు ఇసుక దందాకు పాల్పడుతున్నాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి భాస్కర్. ప్రస్తుతం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాత్రం చాలా వరకు కూడా ఉన్న గోదావరి సమీపంలో ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు అక్రమంగా యథేచ్ఛగా ఖమ్మం జిల్లా నుంచి మొదలుకుంటే రాష్ట్ర రాజధానుల వరకు దాటించిన నేపథ్యం మొత్తానికైతే మాత్రం దీని మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనూ ఒక విజిలెన్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం, వాటితో పాటు ఇసుక ఎన్ని క్యూబిక్ మీటర్ల వరకు కూడా ఇక్కడ నుంచి తరలించారు, అది ఎంత ప్రభుత్వ ఆధారంగా గడ్డబడింది, దాంతోపాటు అక్రమార్కులు మొత్తానికి చిట్టా మొత్తం బయట తీసిన నేపథ్యం ఉంది. రాత్రి మాత్రం తాజాగా బోయపాటి వాసు అనే ఒక ఇసుక అక్రమ వ్యాపారం చేసే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను గతంలో కూడా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఆయనకి కాస్త అంటే ఆయన అధికారులు ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కూడా వాసు నిర్వహించినట్టు కూడా ఇక్కడ ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక గతంలో అంటే ఆయనతో పాటు మరికొంతమంది ప్రభుత్వ పనులకు సంబంధించినటువంటి ఏదైతే ఇసుక అలాట్మెంట్ ఉందో వాటికి సంబంధించినటువంటి కూపన్ల ద్వారా కూడా యథేచ్ఛగా అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మొదలు పెట్టుకుంటే కనుక రాష్ట్ర రాజధాని వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బ్లాక్ల మార్కెట్లో ఒక టన్ను వచ్చేసి సుమారు 1000 రూపాయల నుంచి 1500 పైగా అంటే ఇసుక క్వాలిటీని బట్టి అమ్ముకున్న నేపథ్యం మొత్తానికైతే ఆ సమయంలో కూడా కొన్ని మీడియా ప్రతినిధులు అంటే మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చినా కానీ వాటిని కనీసం పట్టించుకునే దాఖలాలు లేవు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఇక ఒకసారిగా అక్రమార్కులపై కాస్త ఇక్కడ ఉన్న అంటే ఇసుక అక్రమ వ్యాపారం చేసినటువంటి వారిపైన కూడా చూపిస్తా ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం అప్పుడు అంటే ఏడుల బయ్యారం మండలంలో ఉన్నటువంటి చింతర్యాల దగ్గర కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చిరరాయగూడెం కావచ్చు, సాంబాయిగూడెం కావచ్చు, ఈ పరిసర ఈ 3 ప్రాంతాల నుంచి కూడా సుమారు 5 ఇసుక రీచ్లు ఏర్పాటు చేశారు. కేవలం వాళ్ళకి వాళ్ళకి కేటాయించాలి. గిరిజనులకు సంబంధించినటువంటి ఆ యొక్క సొసైటీల దగ్గర నుంచి వాళ్ళే అంటే గోదావరి నదిలో నుంచి మొదలుకుంటే కనుక అక్కడ నుంచి పరిసర అంటే ఒడ్డు చేసేంత వరకు కూడా కేవలం మాన్యువల్ గానే చేయాల్సి ఉండగా అవన్నిటిని నిబంధనలు తొంగలో దొక్కేసి టోటల్గా యథేచ్ఛగా అంటే జేసీబీల సహాయంతో ఒక ప్రత్యేకంగా ఎక్కడైతే ఇసుక ర్యాంపులు ప్రభుత్వ అధికారులు అలర్ట్ చేశారో ఆ ప్రాంతం వరకు కూడా లారీలు పోయే విధంగా ఒక రూట్ ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ నుంచి కూడా కొన్ని క్యూబిక్ మీటర్ల వరకు కూడా అంటే అధికారులు చూపెట్టిన కన్నా అదనంగా 1-3 ఇంతల పైగా అక్కడ ఉన్నటువంటి ఇసుక ర్యాంపులను మరలా అంటే ఆయనకి ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేసి అక్కడ నుంచి కూడా అంటే ఇసుకను భారీ ఎత్తున తరలించిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ప్రభుత్వ ఖజానాకు మాత్రం కోట్లాది రూపాయలు పర్ డే వచ్చేసి కోట్లాది రూపాయలు పైగా అంటే నష్టం వాటిల్లింది. ఆ సమయంలో ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకెళ్ళినా కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీ పాలనలో యథేచ్ఛగా కేటీఆర్ కావచ్చు, ఒకవైపున ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, వీళ్ళ కనుసంధంలోనే ఈ యొక్క ఇసుక మాఫియా జరిగిందనేది కూడా ఇక ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు నిలబడుతున్నాయి. మొత్తానికైతే మనం దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇప్పటికే తాజాగా తయారైంది. అప్పట్లో ఉన్నటువంటి టీఎస్ఎంఐడిసి అధికారుల పాత్ర కూడా మెండుగా ఉందని చెప్పి కూడా ఇక్కడ చర్చలు ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక ప్రభుత్వ పథకాల పేరు మీద ఎక్కడైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో వాటికి కేటాయించినటువంటి
ఉన్నటువంటి ఇసుక కూపన్లు సైతం కూడా బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా అమ్మారు. మరోవైపు చూసుకుంటే కనుక టీఎస్ఎంఐడిసి తరఫు నుంచి ఒక స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్ కేవలం ఒక టన్నుకు వచ్చేసి 300 నుంచి 500 పైగా వెచ్చించే అంటే వాటికి ధర వెచ్చించారు గవర్నమెంట్. ఆ సమయంలో దానికి కూడా బ్లాక్ మార్కెట్ కేవలం 2-3 సెకండ్లు మాత్రమే, అంటే ఒక 5 నిమిషాల లోపే వాటిని ఆ స్లాట్ దొరికే విధంగా, మిగతా వారికి దొరకని విధంగా సామాన్యుడికి మాత్రం అందుబాటులో లేకుండా చేశారు. ప్రసూన, భాస్కర్ చెప్పండి, ప్రస్తుత సర్కారు ఇసుక దందాకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుని ఉక్కుపాదం మోపుతున్నట్లు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇసుక దందాకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం ఇప్పటికే వాస్తవం చూసుకుంటే కనుక అంటే అక్రమార్కు సంబంధించిన ఒకవైపున మిషన్ భగీరథ పేరు మీద జరిగినటువంటి అవినీతి, అంటే అదే ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో పైప్ లైన్లు వేయాలి, లేకపోతే కొన్ని చట్టాలు కట్టే అంటే కొన్ని కలవట్లు కట్టాల్సిన దగ్గర, తర్వాత సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అక్కడి నుంచి కూడా వాటి పనులకు, తర్వాత బిల్డింగ్ రోడ్లకు, వీటి అన్నిటికి కూడా డ్రైనేజ్ సంబంధించిన వాటికి కూడా అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని కోట్లాది రూపాయల నిధులు అంటే వర్క్లు మంజూరైన, దాంతో పాటుగా ఈ ఇసుక పేరు మీద కూడా చాలా వరకు కూడా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు గత ప్రభుత్వం. అయితే ఆ ప్రభుత్వం వాటి మీద ఎక్కడ దుర్వినియోగం జరిగింది, ఎక్కడ ఎలాంటి జరిగింది, ఇసుక సంబంధించినటువంటి ఎన్ని క్యూబిక్ మీటర్లు, ఎన్ని సొసైటీలు ఉన్నాయి, ఆ సొసైటీలకి ఎన్ని క్యూబిక్ మీటర్లు ఇచ్చారు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సభ్యులు ఎంతమంది ఉన్నారు, అది వాళ్ళు గిరిజన్సా లేకుంటే నాన్ గిరిజన్సా అనే దాని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి అంటే రవాణా శాఖ మంత్రి, మాజీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కన్సర్న్లో ఉన్నటువంటి బోయపాటి వాసు అనే వ్యక్తి దీంట్లో ప్రధాన పాత్ర ఉంది. దీంట్లో వాస్తవం చెప్పాలంటే మాత్రం టీఎస్ఐ ఎంఐడిసి నుంచి ఖమ్మం ఉమ్మడి జిల్లా అధికారిగా ఉన్నటువంటి అప్పుడున్న అధికారితో పాటుగా రాష్ట్రంలో ఉన్న అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి ఏదైతే టీఎస్ ఎంఐడిసి మెయిన్ ప్రధాన కార్యాలయం ఉందో ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి డీడీ కావచ్చు, ఆ జేడీఏ కూడా వాళ్ళందరికీ కూడా ముడుపులు ముట్టినట్టు కూడా బహిరంగంగా ఆరోపణలే ఉన్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. దాంతోపాటు చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ యొక్క అంటే ఈ ఇసుక సంబంధించిన దందా చూసుకుంటే కనుక ఉక్కుపాదం మోపుతుంది రేవంత్ సర్కార్కి చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి చూస్తే కనుక అంటే 2015 నుంచి కూడా ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగింది. ఈ ఇసుక దందాకు సంబంధించినటువంటి అంటే ఎన్ని సొసైటీలు ఏర్పాటు చేశారు, ఎంత అసలు అంటే ఏ ప్రాంతం ఐడెంటిఫై చేశారు, వాటిని ఎన్నిసార్లు వాళ్ళని రెన్యువల్ చేశారు, ఎంతమంది సొసైటీ సభ్యులకు ఇచ్చారు, అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన కారణం ఏంటి, వాళ్ళు నిజంగా ఒరిజినల్ గిరిజన్సేనా లేకపోతే వాళ్ళ వెనక ఎవరైనా ప్రభుత్వ పాత్రలు సంబంధించినటువంటి ఎవరైనా నేతలు ఉన్నారా అనే దాని మీద కూడా కుశలంగా తీశారు. మొత్తానికి తీసిన తర్వాత ఫస్ట్ వికెట్గా బోయపాటి వాసుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరో కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి అక్కడ మనుగురు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అసూరాపేట అశ్వాపురం మండల పరిధిలో ఉన్నటువంటి చింతర్యాల కావచ్చు, అదేవిధంగా సాంబాయిగూడెం కావచ్చు, అదే చెన్నరాయగూడెం కావచ్చు సంబంధించినటువంటి ఈ యొక్క పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అంటే ఏడుల బయ్యారు సమీపంలో ఉన్న ముఖ్య నేతలు కూడా వాళ్ళపై కూడా ప్రధాన పాత్ర ఉంది కనుక వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి అయితే మాత్రం ఖమ్మంలో ఉండేటువంటి బోయపాటి వాసు అనే వ్యక్తి అక్కడ గిరిజనుల మధ్యనే చిచ్చు పెట్టేసి వాళ్ళకు 2 గ్రూపులుగా ఏర్పాటు చేయడం, అదేవిధంగా అక్కడ నుంచి 2015 నుంచి నిర్వహించినటువంటి ఇసుక దందా వ్యాపారం చూసుకుంటే కనుక అప్పటి నుంచి యథేచ్ఛగా 2023 డిసెంబర్ వరకు కూడా వాళ్ళు యథేచ్ఛగా ఈ యొక్క అక్రమ రవాణా కొనసాగించారు. కోట్లాది రూపాయలు వాళ్ళు ప్రభుత్వాన్ని గండిపడుతూ వాళ్ళ మాత్రం జేబులు నింపుకున్న ఘటన ఉంది. మరోవైపు మాత్రం అంతా గత ప్రభుత్వ కన్సర్న్లోనే అధికారులు అదేవిధంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క కన్సర్న్లోనే వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రసూన, భాస్కర్, మీరు అన్నట్లు గత ప్రభుత్వ హయాంలోనో ఇది జరిగిందంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కేసీఆర్ హస్తం కూడా ఉంది అనుకోవచ్చా? ముమ్మాటికి అనుకోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా ఈ ఇసుక దందా అనేది మాత్రం ఎందుకంటే గోదావరి నది సమీపం అంటే గోదావరి ఖమ్మం కేవలం 130 కిలోమీటర్ల వరకే ఉంటుంది, అంటే పరిధి దూరంలోనే ఉంది. దానికి సంబంధించి చూసుకుంటే కనుక అక్కడి నుంచి ఎందుకంటే ఒకవైపున అంటే హైదరాబాద్కు ఇసుక కావాలన్నా కానీ పరిసర ప్రాంతాలు కావాలన్నా సరే ఒక వస్తే విజయవాడ నుంచి అని రావాలి, లేకపోతే ఒకవైపు కరీంనగర్ నుంచి లేదంటే ఖమ్మం నుంచి రావాల్సి వస్తుంది. అయితే ఆంధ్ర నుంచి వచ్చే పరిస్థితి లేదు కనుక ఒకవైపు వస్తే మాత్రం కరీంనగర్ నుంచి అది సరిపోవటం లేదు కాబట్టి ఖమ్మం నుంచి యథేచ్ఛగా భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఏదైతే చింతరేల ర్యాంపులు కావచ్చు, అది సాంబాయిగూడెం కావచ్చు, చెన్నరాయగూడెం సంబంధించినది కావచ్చు, అంటే ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఏరియాల నుంచే యథేచ్ఛగా ఇసుక తరలించే సమయంలో అంటే ఒక లారీ 2 లారీలు కాదు, రోజుకి 100 కొద్ది లారీలు పోయేది. ఆ లారీలలో కూడా యథేచ్ఛగా అంటే అన్ని చెక్ పోస్టులు వాస్తవం చెప్పాలంటే మాత్రం అటు ఒకవైపున బురంగపాడు చెక్ పోస్ట్ ఉంది, కొత్తగూడెం చెక్ పోస్ట్ ఉంది, ఖమ్మం చెక్ పోస్టుతో పాటు సూర్యాపేట అదేవిధంగా టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇవన్నిటిని దాటుకొని పోతుంది అని అంటే అంటే రాజధాని దాకా వరకు వెళ్తుంది అని అంటే మాత్రం అధికారుల కన్సర్న్లతో వెళ్తుంది కనుక
దీనికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ పాత్ర కూడా మెండుగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కనసన్నులోనే కదా వాస్తవం జరిగిందని ఇబ్బంది ఇక్కడ ఉండటం ప్రజలు కూడా అనుకుంటున్నారు. వాస్తవం చెప్పాలంటే మాత్రం ఏజెన్సీ ప్రాంతం అయినా సరే ఇసుకను అక్రమంగా తోగుకెళ్తున్నారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం గోదావరికి కడుపున మొత్తం కూడా వీళ్ళు అంటే జేసీబీ బకెట్లతోటి మొత్తం ఆ నది మొత్తాన్ని కూడా మొత్తం దోచుకుంటున్నారనే వేలో కూడా కొన్ని ఆరోపణలు, కొన్ని కరపత్రాలు కూడా వెలిసిన ఘటనలు ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం ఇది ప్రభుత్వ పెద్దలు తెలియకుండా అయితే మాత్రం ఇంత భారీ ఎత్తున పెద్ద స్కామ్ జరిగి ఉండే అవకాశం అయితే లేదు ప్రస్తుతం. మొత్తానికైతే మాత్రం ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ వికెట్ పడింది. దీంతో పాటుగా ఈ స్కామ్ లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాత్ర కూడా ఉంటుంది అనేది కూడా అందరూ కూడా రాత్రి నుంచి కూడా చర్చగా అంటే ఇక్కడ ఖమ్మం నగరంలో మాత్రం పెద్ద చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకున్న కేటీఆర్ పాత్ర కూడా ప్రధానంగా ఉంటుందని చెప్పని అంటున్నారు. ఎందుకంటే కేటీఆర్ అను పువ్వాడ అజయ్ కుమార్ అనే వ్యక్తి క్లాస్మేట్స్ లెక్క, అదేవిధంగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లెక్క ఇక్కడ స్నేహభావంతో మెలిగేదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు కనుక ఆయన కనసన్నులో ఆయన ఆదేశించిండు ఇతను ఇక్కడ నుంచి వ్యాపారం మొదలుపెట్టిన అనేది కూడా ప్రధానంగా వినపడని చెప్పుకోవచ్చు ప్రసూన. అంటే ఇప్పటికే బోయపాటి వాసును అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? బోయపాటి వాసుతో పాటు మొత్తం చూసుకున్న వాళ్ళు మొత్తం కూడా ఒక 5 వరకు టీం ఉన్నారు. ఆ 5 టీంలలో మొత్తం ప్రధానంగా ఉన్నటువంటి అక్రమ వ్యాపారస్తులు మాత్రం బోయపాటి వాసునే. గతంలో అక్కడికి కవరేజ్ కోసం వెళ్ళినటువంటి రిపోర్టుల పైన కూడా భారీ ఎత్తున కూడా వాళ్ళు దాడులు చేసిన నేపథ్యాలను భయభ్రాంతులు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. మొదటగా అసలు ఆ ర్యాంపులకు అడుగుపెట్టి కొత్త వ్యక్తి అడుగుపెట్టి బయటకు వచ్చే సూచనలు లేవు. మరోవైపు చూసుకుంటే మాత్రం భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సొంత మేనమామ రాంప్రసాద్ కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి సున్నంపట్టి దగ్గర ఏదైతే చెట్ల సైడ్ పోయే దారి ఉందో ఆ పరిసరాల్లో కూడా భారీ ఎత్తున కొన్ని అంటే ఇలాంటి ఇసుక మేట్లు మాత్రం చూసుకుంటే మాత్రం కొన్ని ఎకరాల కొద్ది కనపడతా ఉంటుంది. ఆ ప్రాంతంలో వాళ్ళు కూడా ఆయనతో పాటు అంటే బోయపాటి వాసు, అదేవిధంగా రాంప్రసాద్తో పాటు మరి కొంత శ్రీనివాస్ అనే వ్యక్తి, వెంకటేశ్వర అనే వ్యక్తి, తర్వాత ఇంకా మొత్తం ఒక 3 వరకు ఉంటారు అనేది కూడా అక్కడ చర్చ నడుస్తుంది. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఇప్పటికే ఆ ప్రాంతం వ్యాపించింది. మరోవైపు మాత్రం ఇప్పటికే రాంప్రసాద్ అనే వ్యక్తి కావచ్చు, మీరు కొంతమంది వ్యక్తులు కూడా కొంతమంది అంటే అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ప్రసూన. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.